ఈ రోజు మన స్ట్రీమ్ ఏంటంటే జ్ఞాన యోగ. సో జ్ఞాన ఈస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన ఈస్ ద పాత్ ఆఫ్ అనాలిసిస్, జ్ఞాన ఈస్ ద పాత్ ఆఫ్ విజ్డమ్, జ్ఞాన ఈస్ ద పాత్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అంటే ఏంటండి, మనం ఆల్రెడీ చూసాం కదా, కర్మయోగ ఈస్ ద పాత్ ఆఫ్ ఏం చెప్పాను, యాక్షన్. భక్తి యోగ ఈస్ ద పాత్ ఆఫ్ ఎమోషనల్ కల్చర్ అని చెప్పుకున్నాం. సో మనం కర్మయోగంలో కర్మని, కర్తవ్య కర్మలని ఆచరిస్తూ, నిష్కామ కర్మలని చేస్తూ, సకామ కర్మలను చేస్తూ, వచ్చినటువంటి ఫలం పైన వచ్చినటువంటి ఫ్రూట్ ఏదైతే ఉంటుందో అది ప్రసాద భావంగా స్వీకరించి మనం మన గోల్ ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేసాం. సో మనం ఒక గోల్ పెట్టుకున్నాం కదండి, ఈ స్ట్రీమ్స్ ఆఫ్ యోగా ద్వారా మనం ఒక గోల్ ని రీచ్ అవ్వాలని పెట్టుకున్నాం. సో మన గోల్ ఏంటి, మళ్ళీ ఒకసారి సెల్ఫ్ రియలైజేషన్ అందామా, ఆనందం అందామా, మోక్షం అన్నా పర్వాలేదు, ఫ్రీడమ్ అన్నా పర్వాలేదు, బ్లిస్ అన్నా పర్వాలేదు, నాలెడ్జ్ అన్నా పర్వాలేదు, పవర్ అన్నా పర్వాలేదు, అండ్ విదేహ ముక్తి అండ్ ఫ్రీడమ్ వైల్ ఏ లివ్. సో చనిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చే ఫ్రీడమ్ కాదు, మనం ఉన్నప్పుడే వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్, వీఆర్ ఎంజాయింగ్ ద ఆనంద అన్నమాట. సో దానికోసం ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి మనం స్ట్రీమ్స్ పెట్టుకున్నాం. సో యాక్చువల్ గా అయితే జ్ఞాన యోగ ఇస్ ద ఫస్ట్ స్ట్రీమ్. మనకి లెసన్ లో ఇచ్చినటువంటి మన టెక్స్ట్ బుక్ లో యూనిట్ 1 జ్ఞాన యోగ ఇచ్చారు. సో జ్ఞాన యోగ ఈస్ ద పార్ట్ ఆఫ్ నాలెడ్జ్. బట్ నేను చెప్పింది ఏంటంటే, నేను ఫస్ట్ కర్మయోగ చెప్పాను, దాని తర్వాత భక్తి యోగ చెప్పాను. సో కర్మయోగలో కర్మ గురించి నేర్చుకుంటాం. సో కర్మ ఎలా చేయాలి, కర్తవ్య కర్మలు ఎలా చేయాలి, ఎలాంటి కర్మ చేయాలి, నిష్కామ కర్మలు చేయాలి. సో ఇలాంటివన్నీ నేర్చుకున్నప్పుడు అంటే నాకు అంటే నా ఫీలింగ్ ప్రకారం ఏంటి అంటే, సో కర్మ గురించి తెలుసుకున్నప్పుడు మనం తప్పు చేయడానికి భయపడతాం. సో ఓకే, నేను ఏదైనా చేస్తున్నానంటే సో ఒక గాడ్ ఎవ్రీవేర్ ఉన్నారు, ఆయన చూస్తున్నారు, నా కర్మలన్నిటిని ఆయన లెక్కిస్తున్నారు. తర్వాత నాకు ఇవే తిరిగి నాకు నెక్స్ట్ జన్మనా, ఈ జన్మనా, రేపా, ఎప్పుడో ఒక్కసారి మళ్ళీ నాకు తిరిగి ఈ కర్మే నాకు వస్తుంది అన్న భయం ఉన్నప్పుడు మనం ఏం చేసినా, మనం ఏం చేయాలని ట్రై చేసినా మనం రైట్ వేలోనే చేస్తాము, రైట్ థింకింగ్ తోటే చేస్తామన్న మనకు ఒక చిన్న భయం అనేది ఉంటుంది కదా. సో అట్లా నేను కర్మయోగం చెప్పిన తర్వాత భక్తి ఈజ్ ద ఈజియెస్ట్ వే టు రీచ్ ద గాడ్ అని చెప్పాను. సో నాకు స్టార్టింగ్ బేసిక్ నాకు కర్మయోగం అనిపిస్తుంది. సో అందుకే నేను కర్మయోగ చూస్ చేసుకున్నాను, దాని తర్వాత భక్తి యోగ. ఆల్ 4 స్ట్రీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బట్ నాకు అనిపించింది నేను అలా కర్మయోగం చెప్పిన తర్వాత భక్తి యోగ అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్ జ్ఞాన యోగ తీసుకున్నాను. జ్ఞాన యోగ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. జ్ఞాన యోగ ఇస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్ అన్న. సో నాలెడ్జ్ గురించి వెతకడం, సో నాలెడ్జ్ త్రూ మనం మన గోల్ ని రీచ్ అవ్వడం. సో ఎందుకండి మనకి నాలెడ్జ్ లేదా అంటే, ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, బుద్ధి ఎప్పుడు ఆ విచక్షణ జ్ఞానం ఎప్పుడు కోల్పోతామో సో మనిషికి నాలెడ్జ్ ఉండదు, ఏది ఉండదు, అన్ని కూడా జీరో అయిపోతాయి. సో అట్లాంటి టైంలో కూడా మన లోపల ఉన్నటువంటి ఆ శక్తిని ఎలివేట్ చేసుకొని మనం మన గోల్ ని రీచ్ అవ్వడం ఎలా అనేది జ్ఞానయోగం ద్వారా నేర్చుకుంటాం. సో జ్ఞానయోగ ఇస్ ద పార్ట్ ఆఫ్, అందుకే అనాలిసిస్ అన్నాము, డిస్క్రిమినేషన్ అన్నాము, విజ్డమ్ అన్నాము, నాలెడ్జ్ అన్నాము. సో నాలెడ్జ్ వైపుకి మనం ప్రయాణం చేయడం ఫస్ట్, మన గోల్ నాలెడ్జ్ వైపుకి ప్రయాణం చేయడం. సో అకార్డింగ్ టు వివేకానంద, ఈచ్ సోల్ ఈజ్ ఎ పొటెన్షియల్లీ డివైన్ అని చెప్పారు. ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా దైవత్వం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడు నిద్రావస్థలో ఉంటుంది. దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేయాలి. సో మనంతట మనకి బయటికి వచ్చేస్తుందా అంటే, సో అది రాదు. అకార్డింగ్ టు శాస్త్రం నేర్చుకున్నటువంటి ఒక గురువు ద్వారా మనల్ని మనం మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానం వైపుకి ప్రయాణం చేస్తాం. సో అజ్ఞానాన్ని మన లోపల ఎక్కడుందండి, అజ్ఞానం మన లోపలనే ఉంది. మనకు అన్ని తెలుసు అనుకుంటాం, కానీ అన్ని రంగాల్లో అన్ని ఎవరికి ఏది తెలియదు. సో అలాంటి అజ్ఞానంలో ఉన్నటువంటి మనల్ని ఒక సద్గురువు, ఒక డివైన్ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన మనల్ని ఎలివేట్ అయ్యే మార్గాన్ని ఉపదేశం చేస్తారు. సో అర్జునుడు అంతే కదండి. సో అర్జునుడికి తెలియదు ఏమైనా ఉందా, అన్ని విద్యలు తెలుసు, శస్త్రాలు తెలుసు, ఎన్నో నేర్చుకున్నాడు ఆయన వాళ్ళ గురువు దగ్గర. యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఆయన కర్తవ్యాన్ని మర్చిపోయి ఒక గురువుని, తన సద్గురు అయినటువంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుని పాదాల చెంత చేరి నాకు కర్తవ్య బోధ చెయ్యండి అని అప్పుడు ఆయన అడగడం వల్ల ఆయనకి కర్తవ్య బోధ చేయడం జరిగింది. అలా లోపల ఉంది జ్ఞానం, లేదని కాదు, దాన్ని మనం ఎలివేట్ చేసుకోగలగాలి. సో అది త్రూ ఒక గురువు ద్వారా మనం ఎలివేట్ చేసుకోగలుగుతాము. సో దానికోసం జ్ఞాన యోగంలో మన నాలెడ్జ్ ని, మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని వైపుకి, జ్ఞాన మార్గం వైపుకి ప్రయాణం చేయడమే ఈ జ్ఞాన యోగం. సో ప్రతి ఒక్క మన స్ట్రీమ్ లో జ్ఞానయోగం తీసుకున్నా, కర్మయోగం తీసుకున్నా, భక్తి యోగం తీసుకున్నా, రాజయోగం తీసుకున్నా
మీరు చూస్తూ ఉంటే ప్రతి క్లాస్ లోనూ అకార్డింగ్ టు భగవద్గీత ఈ టెక్స్ట్ అంతా ఎక్కడి నుంచి తీసుకున్నామని చెప్పాము, భగవద్గీత అందులో నుంచే తీసుకున్నాం. సో ప్రతి ఒక్కటి కూడా భగవద్గీతలో నుంచి వచ్చినటువంటి శ్లోకాలకి మన యోగాని రిలేట్ చేసుకొని చూపించడం జరిగింది. మనం ఇక్కడ వివేకానంద స్వామి వారు చెప్పారు స్ట్రీమ్స్ ఆఫ్ యోగా 4 స్ట్రీమ్స్ ఉంటాయి అని తీసుకున్నాం. సో కానీ ఈ టెక్స్ట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కాంటెక్స్ట్ అంతా ఎక్కడి నుంచి, భగవద్గీతలో నుంచే వచ్చింది. సో ఎందుకండి ఇదంతా కూడా ఇన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి కదా, ఇన్ని స్ట్రీమ్స్ కూడా భగవద్గీత నుంచి తీసుకున్నారు ఎందుకు అని అంటే, సో భగవద్గీత అనేది ఒక ఆ బుక్ అనేది, హోలీ బుక్ అనేది ఒక రిలీజియన్ కి సంబంధించింది కదా, అంటే ఒక మతానికి, ఒక భాషకి, ఒక సంస్కృతికి, ఒక ప్లేస్ కి సంబంధించినటువంటి కాదు. యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్ అనుకోండి. మీరు ఒక మనిషి, మీకు మనిషికి దుఃఖం ఉంది, బాధ ఉంది, ఇబ్బంది ఉంది. సో ఏదైనా ఉండనివ్వండి, మీకు ఆన్సర్ కావాలి అంటే రీడ్ ద భగవద్గీత అంతే. సొల్యూషన్ కావాలి అంటే ఎక్కడి నుంచి దొరుకుతుంది, భగవద్గీతలో దొరుకుతుంది. మీరు ఏ రంగంలో ఉండండి. సో నేను యోగా రంగంలో ఉన్నాను, నేను భగవద్గీత చదివాను అనుకోండి, ఐఎమ్ ద బెస్ట్ అయిపోతాను. సో మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు హరిత గారు, మీరు ఇంకొక రంగంలో ఉన్నారు రజిత గారు. మీకు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో మీరు సుప్రీం అవుతారు. ఏంది పట్టుకుంటే, భగవద్గీతను పట్టుకుంటే. కష్టం వచ్చింది, ఓపెన్ చేయండి భగవద్గీత, చదవండి, దాంట్లోంచి మీకు మార్గదర్శకం కృష్ణ భగవానుడు ఇస్తాడు. సో అందుకని కర్మయోగం పట్టినా, జ్ఞానయోగం పట్టినా, మీరు ఏ యోగాన్ని తీసుకున్నా, మీరు ముక్తి భుక్తి ఏది కావాలి అనుకున్నా మనకి ఇక్కడ భగవద్గీతలోనే దొరుకుతుంది. కాబట్టి మన ఈ కాంటెక్స్ట్ స్ట్రీమ్స్ ఆఫ్ యోగా కంప్లీట్ గా బేస్ చేసుకునేది భగవద్గీతను బేస్ చేసుకునే చెప్తున్నాం. సో అండ్ మళ్ళీ 18 అధ్యాయాలు ఉన్నటువంటి భగవద్గీత, 700 శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీతలో జ్ఞానయోగంలో కూడా 18 శ్లోకాసే తీసుకున్నాము, కర్మయోగంలో కూడా 18 శ్లోకాసే, భక్తి యోగంలో కూడా 18 శ్లోకాసే. ఇలా ప్రతి దాంట్లో 18 శ్లోకాస్ ని 18 శ్లోకాస్ నుంచి 8 డిఫరెంట్ డైమెన్షన్స్ గా మనకి డివిజన్ చేసి అండ్ మన క్లాస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ద 18 వర్సెస్ హ్యావ్ బీన్ అరేంజ్డ్ ఇన్ 8 డిఫరెంట్ డైమెన్షన్స్. అర్థమైంది కదండి. సో మన క్లాస్ ని వాళ్ళు ఒక డిజైన్ చేశారు. సో క్లాస్ ని ఎట్లా శ్లోకాస్, ఏ శ్లోకంలో ఏది చెప్పారు, ఏ శ్లోకంలో దేని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది అనేది ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే సో మన ఇది ఫస్ట్ యూనిట్, నేను ఆల్రెడీ నెక్స్ట్ 2 యూనిట్స్ చెప్పేశాను. కాకపోతే ఈ ఫస్ట్ యూనిట్ లో వాళ్ళు ఇలా మేము డిజైన్ చేశాము అని చెప్పేసి అకార్డింగ్ టు మన బుక్ వెళ్ళాలి కాబట్టి ఒకసారి ఆ 18 శ్లోకాస్ ని 8 డివిజన్స్ గా చేసినటువంటిది ఒకసారి చెప్తాను. మనకి మీరు 1.0, 1.1 అని టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది, అది చూసుకున్నా పర్వాలేదు. సో ఫస్ట్ 2 శ్లోకాలలో ఇంట్రొడక్షన్ టు జ్ఞానయోగ చెప్పారు. సో జ్ఞానయోగ ఇంట్రొడక్షన్ ఏంటి, అసలు జ్ఞానయోగ అంటే ఏంటి, దాని గురించినటువంటి ఇంట్రొడక్షన్ ఒక 2 శ్లోకాస్ లో చెప్పడం జరిగింది. అండ్ థర్డ్ శ్లోక వచ్చేసి ఎలిజిబిలిటీ ఆఫ్ టీచర్ అండ్ స్టూడెంట్. జ్ఞానయోగం ద్వారా నేను స్టూడెంట్ ని, ఐదర్ ఆర్ స్టూడెంట్ ఆర్ టీచర్ అనుకోండి. సో నేను జ్ఞానయోగాన్ని పట్టుకొని నా గోల్ ని రీచ్ అవ్వాలి అంటే సో నాకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి, నేను ఎలా ఉండాలి అనేది నెక్స్ట్ థర్డ్ శ్లోకాలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ 4th and 8th శ్లోకాల్లో డైమెన్షన్ ఆఫ్ రియాలిటీ, అసలు రియాలిటీ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో 9th లో క్వాలిటీస్ ఆఫ్ జ్ఞాని, మనం జ్ఞానయోగం ద్వారా మన అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానులం అవుదాం అనుకున్నప్పుడు మనకంటూ కొన్ని క్వాలిటీస్ చెప్తారు కదా. సో అలాంటి జ్ఞానికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది నెక్స్ట్ శ్లోకాలో చెప్తారు. అండ్ నెక్స్ట్ 10th to 14th శ్లోకాలో టూల్స్ ఫర్ గ్రోత్, జ్ఞానయోగం ద్వారా జ్ఞానిని అయిన తర్వాత ఇంకా హైయెస్ట్ అల్టిమేట్ మెర్జర్ అనేది ఒకటి మనం చూస్తున్నాం కదా, ఆ అల్టిమేట్ మెర్జర్ కి వెళ్ళడానికి ఏమేమి కావాలి అనేది 10th to 14th శ్లోకాల్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ 15th లో హయ్యర్ డైమెన్షన్స్ ఆఫ్ జ్ఞానయోగ, ఇది కూడా సేమ్ మనం అల్టిమేట్ మెర్జర్ ఏదైతే పెట్టుకున్నామో సో అది ఆ హయ్యర్ డైమెన్షన్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది జ్ఞానయోగంలో 15th శ్లోకాలో ఎక్స్ప్లెనేషన్. అండ్ 16th శ్లోకాలో వాట్ హ్యాపెన్ ఏ పర్సన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద డెత్. సో ఆల్రెడీ భక్తి యోగాల్లో ఒకటి చూసాం, అజముల్లా అని చెప్పేసి ఒక స్టోరీ చెప్పి మరి మీకు చెప్పాను. సో ఆ డెత్ టైంలో ఎట్లా ఉంటారు, మనిషి ప్రవర్తన అనేది ఇక్కడ 16th శ్లోకాలు. అండ్ 17th and 18th శ్లోక లాస్ట్, ఇది అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో అది అప్పుడు రీచ్ అయినప్పుడు అది దాని గురించి ఒక శ్లోక ఉంటుంది, అది 18th and 17th శ్లోకాలు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో ఇది అంతా కూడా జ్ఞానయోగం యొక్క ఇంట్రొడక్షన్. సో జ్ఞానయోగ గుర్తుపెట్టుకోవాలి, ఈజ్ ద పార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ ఆర్ అనాలిసిస్ ఆర్ డిస్క్రిమినేషన్.
సో ఇక్కడ నుంచి మనం మన అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. సో వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ జ్ఞానయోగం? సో జ్ఞానయోగం నుంచి మనం ముందుకు వెళ్ళాలంటే మనకు ఉండవలసినటువంటి స్టేజెస్ లో ఫస్ట్ శ్రవణము, మననము, నిధిధ్యాసనం. సో ఆల్రెడీ మేము శ్రవణం విన్నాం కదండి భక్తి యోగంలో. అంటే సో ఆ శ్రవణము భక్తి ద్వారా భగవంతుని చేరుకోవడానికి, ఈ శ్రవణము మీరు విన్నటువంటి దాంట్లోంచి మిమ్మల్ని మీరు జ్ఞానం వైపుకి నడిపించుకోవడానికి. ఎక్కడ శ్రవణం చేసినా ఆ గోల్ అనేది ఏదైతే ఉందో, ఆ పర్పస్ అనేది ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని శ్రవణం చేయాలి. సో శ్రవణం అంటే ఆల్రెడీ మీకు తెలుసు, వినడం. ఆ గోల్ ని, ఆ పర్పస్ ని ఆధారంగా చేసుకుని ఆ సత్సంగాలకు వెళ్తారా, ప్రవచనాలకు వెళ్తారా, ఇంకెక్కడికైనా వెళ్ళండి, ఏదైనా 4 మంచి మాటల్ని వినడం ఫస్ట్. సో దాని తర్వాత వచ్చే సెకండ్ స్టేజ్ ఏంటండి? మననం. సో మననం అంటే రీకాల్ చేయడం. ఆల్రెడీ ఒక స్టోరీ అండ్ ఒక భగవాన్ యొక్క కీర్తనలు విన్నారు, స్టోరీ విన్నారు, ఇంకేదో ఒకటి విన్నాం. సో విన్నదాన్ని, ఆ స్క్రిప్చర్స్ ని, ఆ శాస్త్రం ఏదైతే విన్నారో, ఇంకేదైనా విన్నారో, ఆ విన్నదాన్ని ఏం చేయాలంటే మనం మననం అంటే రిపీట్ చేసుకోవడం. మనం సాంగ్స్ వింటూ ఉంటాం. సో మనకి తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ సాంగ్ ఉండిపోయి మనం ఏదో వర్క్ చేస్తూ ఉంటాం, ఆ సాంగ్ ని హమ్ చేస్తూ ఉంటాం. అని ఆ సౌండ్ మనకి, ఆ పాట మనకి లిరిక్స్ గుర్తు లేకపోయినా ఆ సౌండింగ్ గుర్తుండిపోతుంది. మనం దాన్ని హమ్ చేస్తూ ఉంటాం ఆ సాంగ్ ని. అది రీకాల్ చేసుకోవడం అన్నమాట. సో మనం విన్నాం. సో లాస్ట్ టైం భక్తి యోగం విన్నారు. సో భక్తి యోగం విన్నప్పుడు సో ఎండ్ ఆఫ్ ద డెత్ అనగానే నేను అజముల్లా చెప్పినప్పుడు మీకు అది రీకాల్ అవుతుంది. ఓ అజముల్లా స్టోరీ చెప్పారు అండ్ సో ఇలా ఉండే, ఇలా జరిగినుండే, ఇలా ఉండే, ఇలా ఉండే. అండ్ మీరు ఈ 1 వీక్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్ వస్తుంది అంటే, సో నెక్స్ట్ క్లాస్ ఏం చెప్తారు? భగవద్గీత చెప్తారా? ఇంకోటి చెప్తారా? ఇంకేది చెప్తారు? సో భక్తి యోగంలో లాస్ట్ టైం ఏం చెప్పారు? భక్తి యోగంలో ఒక స్టోరీస్ చెప్పారు, శ్రవణంకి ఒక స్టోరీ చెప్పారు, అండ్ కీర్తనంకి ఒక స్టోరీ చెప్పారు, భజనకి ఒకలాగా చెప్పారు. అదంతా మీరు ఏం చేయాలి? మననం చేయాలి. సో నేను చెప్పింది ఒక 1 అవర్ క్లాస్. 1 అవర్ క్లాస్ లో మీకు 1 అవర్ కంటెంట్ మొత్తం గుర్తుండదు. ఏదైతే మీకు మనసుకి దగ్గరగా అనిపించిందో, ఏదైతే మీకు నచ్చిందో, సగుణ బ్రహ్మ చెప్పాను, సగుణ సాక్షాత్కారం చెప్పాను. మీకు పూజ చేస్తున్నప్పుడు మీకు మైండ్ కి గుర్తొస్తది. ఓ మనం విగ్రహారాధన చేస్తున్నామంటే ఇది సగుణ సాక్షాత్కారం. నేను ఒక నేమ్ అండ్ ఫామ్ ని పూజిస్తున్నాను అండ్ నేను దీన్ని ధ్యానం చేస్తున్నానంటే సగుణంలో దీన్ని చేస్తున్నాను. సో ఇలాంటి రీకాల్ రావడమే మననం అంటాం. విన్నదాన్ని మననం చేయడం. సో నెక్స్ట్ వచ్చింది ఏంటండి? ఇది హయ్యర్ స్టేట్, హయ్యెస్ట్ స్టేట్ అని నిధిధ్యాసనం అంటారు. చెప్పాను కదా 3 స్టేజెస్ అని: శ్రవణము, మననము, నిధిధ్యాసనం అని. థర్డ్ స్టేజ్ ఏదైతే ఉందో, నిధిధ్యాసన స్టేజ్ ఏదైతే ఉందో, మనం విన్నదాన్ని మననం చేశాము. మననం చేసిన దాన్ని మన లైఫ్ లో అప్లై చేసుకోవడం అనేది నిధిధ్యాసనం. సో నిధిధ్యాసనం లైక్ ఏ మెడిటేషన్. నిధిధ్యాసన ఈజ్ ఏ కంటెంప్లేషన్ అంటాం. మెడిటేషన్ లాగా ఉంటుంది, కానీ మెడిటేషన్ కాదు. సో మెడిటేషన్ లో ఏం చేస్తాము, నిధిధ్యాసనంలో ఏం చేస్తాము, డిఫరెన్స్ తెలవాలి. నిధిధ్యాసన లైక్ ఏ మెడిటేషన్ బట్ నాట్ ఏ మెడిటేషన్. సో అదేంటండి లైక్ మెడిటేషన్ అంటారు అంటే, మనం మెడిటేషన్ చేస్తున్నాం. మెడిటేషన్ చేసినప్పుడు ఏం చేస్తాం? కదలకుండా కూర్చోండి అండ్ శ్వాస మీద, లేదంటే ఒక భగవాన్ విగ్రహం తీసుకోండి, కృష్ణ విగ్రహం అనుకోండి, శివుడి విగ్రహం అనుకోండి, ఓంకారం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. అండ్ మన విజన్ ఎక్కడ ఉంటుంది? ఒక భగవంతుడి మీద ఉంటుంది. అంటే జీవుడు వేరు, భగవంతుడు వేరు, జీవి వేరు, పరమాత్మ వేరు అనే కాన్సెప్ట్ మీద మనం మెడిటేషన్ లో కూర్చొని చేస్తూ ఉంటాం. బట్ నిధిధ్యాసనంలో మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఎక్కడ? మన ఇన్నర్ సోల్, మన ఇన్నర్ తత్వం ఏంటి, మన ఇన్నర్ ఏముంది తెలుసుకోవడానికి మనం ఆ నిధిధ్యాసనం చేయడం. మనం ఆ ఎక్స్పెరిమెంట్, మన మెడిటేషన్ చేయడం నిధిధ్యాసనం. అర్థమైంది కదా? మెడిటేషన్ వేరు, నిధిధ్యాసనం వేరు. సో మెడిటేషన్ లో ఏం చేస్తాం? సింపుల్ గా మీరు ఆల్రెడీ భక్తి యోగం వినున్నారు కాబట్టి, సగుణంని మనం మెడిటేట్ చేస్తాం. నిధిధ్యాసనంలో నిర్గుణంని మెడిటేట్ చేస్తాం. అర్థమైంది కదా? సో సగుణంకి నిర్గుణంకి మీకు తేడా తెలుసు. సో మెడిటేట్ చేస్తున్నారు అంటే సగుణాన్ని మెడిటేట్ చేస్తున్నారు, నేమ్ ని, ఫామ్ ని మెడిటేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీ ఇన్నర్ సోల్, మీ ఇన్నర్ తత్వాన్ని మెడిటేట్ చేయడమే నిధిధ్యాసనం. సో ఆ నిధిధ్యాసనం ద్వారా మనం వైదేహ ముక్తి, మన ఫైనల్ స్టేట్ కి చేరుకుంటాం.